హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ చౌడేకాయల కారం అండి. దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. చౌడేకాయలు 1/2 కిలో అండి, 2 ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 2 టమోటాలు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా కారం. నేను మిరపకాయలను లైట్గా వేయించుకున్నానండి పెనం మీద. ఉల్లిపాయ ముక్కలు, పల్లీలు, కొత్తిమీర అండి. ఇప్పుడు వీటన్నింటిని మనము మిక్సీ పట్టుకుందామండి. చూడండి, ఇలా కొద్దిగా కచ్చా పచ్చగా మనము మిక్సీ వేసుకుందామండి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడైన వెంటనే మనము ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలాను వేసేసుకుందామండి. వేసి దీన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఆల్రెడీ మనం ఇవన్నీ ఫ్రై చేసుకునేటే, కానీ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి. ఇందులోకి మనము ధనియాల పొడి, కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాము. అలానే కరివేపాకు, టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుందామండి. 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా వేగాయండి. ఇప్పుడు ఇందులోకి మనము చౌడేకాయని కూడా వేసేసుకుందామండి. వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకుందామండి. ఒక 5 మినిట్స్ బాగా కుక్ అయ్యండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకుందాము. చూడండి, ఇది ఒక 4 స్టీమ్లు లేక 5 స్టీమ్లు అండి. ఇవి మెత్తగా ఉడికిపోవాలండి చౌడేకాయలు అనేవి, అప్పుడే టేస్ట్ వస్తుంది కర్రీ మనకి. దీన్ని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్ట్ అయినటువంటి చౌడేకాయల కర్రీ అండి. 4 స్టీమ్స్ తర్వాత ఈ పల్లీలు కూడా చాలా మెత్తగా ఉడికిపోయాయండి. చూడండి, తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా పెట్టండి.